జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని బాలుర వసతి గృహంలో డైట్ కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి కలెక్టర్ సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు హాజరయ్యారు। రాష్ట్ర వ్యాప్తంగా ఏకరీతి ఆహార ప్రణాళిక ద్వారా విద్యార్థులకు రుచికరమైన పౌష్టికాహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు। విద్యార్థి ఆరోగ్యం కోసం ప్రతి నెల డైట్ ఖర్చును 1100 రూపాయల నుంచి 1540 రూపాయలకు ప్రభుత్వం పెంచిందన్నారు। ఈ పండుగ మీతో పాటు జరుపుకోవడానికి ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, ఇతర అధికార యంత్రాంగానికి, ముఖ్యంగా ఇక్కడ విద్యను నివసిస్తున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకి, ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి పిల్లలందరికీ కూడా గద్వాల జిల్లా పోలీస్ యంత్రాంగం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు మెరుగైనటువంటి భోజన సదుపాయం కల్పించాలనేటటువంటి సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు 8 సంవత్సరాల తర్వాత ప్రతి విద్యార్థికి ఇచ్చేటటువంటి డైట్ ఛార్జెస్ని 40% పెంచడం జరిగింది। అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జెస్ని 200% పెంచడం జరిగింది। డయట్ ఛార్జెస్ అంటే ఫుడ్ ఛార్జెస్ ఏముంటాయి, ఇది మనం ఏదో డయట్ ఛార్జెస్ అని చెప్తున్నాము। కామన్ లాంగ్వేజ్ చెప్పాలంటే ప్రతి ఒక్క పిల్లకి ఇప్పుడు ఒక నెలకి 1100 రూపాయలు మనం ముందు గవర్నమెంట్ ఖర్చు పెడుతుంటాయి, ఇప్పుడు దానిని పెంచేసి 1540 రూపాయలు చేస్తున్నారు। సో మీకు ప్రతి ఒక్కరికి కూడా ఒక నెలకి గవర్నమెంట్ తరఫు నుంచి 1500 రూపీస్ ఖర్చు చేస్తున్నారు। ఇంతకు ముందు 1000 రూపీస్ ఖర్చు చేస్తుంటే ఇప్పుడు 1500 రూపీస్ ఖర్చు చేస్తున్నారు। ఎందుకు ఇట్లా చేస్తున్నారు, దీని ఒక ఉద్దేశం ఏంటి అది చెప్పడానికే ఈరోజు మనం ఇది డయట్ ప్లాన్ అంటే ఏం లేదు, మనం కొత్తగా గవర్నమెంట్ ఇప్పుడున్న మెనుకి ఇప్పుడు కొత్త మెను పెడుతున్నారు। ముందు 3 రోజులు గుడ్లు పెడుతుంటే ఇప్పుడు గుడ్లు ఇవ్వడం ఎక్కువ, తర్వాత చికెన్, మటన్ ఇది కూడా ఎక్కువ ఇస్తున్నారు। ఎందుకు ఇట్లా ఇస్తున్నారు అంటే ఆల్రెడీ ఎస్పీ గారు చెప్పినారు, అలాగే మన ఏడీ గారు కూడా చెప్పినారు, ఇప్పటి నుంచి ఫిజికల్గా బాగుంటేనే మీరు నెక్స్ట్ ఏదైనా సాధించగలుగుతారు। దానిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రభుత్వం, ముఖ్యంగా ఈరోజు తల్లిదండ్రులు అందరూ వచ్చారు, ఇది మీకు అందరికీ తెలవాలి। సో గవర్నమెంట్ ఇంత డబ్బులు పెట్టి వీళ్ళంతా ఎందుకు ఇప్పుడు బీసీఎస్సీ హాస్టల్లో ఉన్నాం మనము, ఇదంతా వెనకబడి ఉన్న వర్గాలు ఏమున్నాయి వాళ్ళకి కూడా మంచి పౌష్టికాహారాలు ఇచ్చి మనము వాళ్ళు మంచిగా చదువుకొని ముందుకు రావాలి అనే ఉద్దేశంతో పాటు ఈ ఒక ప్రోగ్రాం పెట్టడం జరిగింది। డయట్ ఛార్జెస్